ప్రతి ఒక్క నువ్వు ఆయనే కాదు ప్రతి ఒక్కరిని ఏదైనా కానీ కేసులు ఏదైనా వచ్చినా కానీ భార్యాభర్త కొట్లానే ₹1,00,000 అంటాను. నీకు భార్యాభర్త కొట్లాడితే మీడియా మిత్రులు చెప్తున్నా ఒకటే నేను భార్యాభర్త కొట్లానే ఆయనకు ₹1,00,000 అంటే ఎవరైనా సైకిల్ మోటార్ ఏమన్నా గలాట్ చేసుకుని వచ్చి లక్షలు అంట ఆయన అడిగేదాడు. ఈకపోతే ఈ విధంగా కొడతారు. ఈ పిల్లని కానీ దాదాపుగా డిమాండ్ డబ్బులు కానీ డిమాండ్ చేసిన ఈ పిల్లలతో లేవని దానికి ఈరోజు ఈ పిల్లని ఇట్లా లాకప్ డెత్ చేయాలని చూసినాడు. ఇప్పుడు టీడీపీలు ఎవరు చెప్పినారు నీకు నీ ఉద్యోగాన్ని ఎవరు కాపాడేది? ఇప్పుడు టీడీపీలు కాపాడతారు చూస్తాం. మేము కానీ చూస్తాము. కాస్త మాకు కానీ కోర్టులు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, ప్రతి ఒక్కరికి చూస్తాం. మీతో మేము చూస్తాము. ఎందుకంటే జనాలు చంపాలని నువ్వు చెప్పినారు ఏమన్నా? రాజ్యాంగం మన అంబేద్కర్ గారు జనాలు చంపాలని చెప్పినారా? లాకప్ డెత్ చేయాలని చెప్పినారా? ఏమన్నా రాజ్యాంగంలో ఎవరు నీకు చెప్పింది? ఎవరిని కోసం ఎవరిని కళలో ఆనందం పంచే కోసం చేసినావు? లోకల్ ఏమో జ్యోతం చెప్పిందా? లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పినాడా? లేదంటే లోకేష్ చెప్పినాడా నీకు ఇట్లా చంపేయమని లాకప్ డెత్ చేయమని? ఎవరు చెప్పింది నీకు? మీ మాట మీద న్యాయం జరిగేంత వరకు మేము పే అధికారులకు చెప్తున్నాం. మేము ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ నాయక్ని డిస్మిస్ చేయాలా, సస్పెండ్ కాదు. ఇలాంటి వ్యక్తి ఉండకూడదు. ఎందుకంటే వ్యవస్థ చాలా కుప్పకూలిపోతుంది వ్యవస్థ. ఎందుకంటే డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ప్రజలు? డబ్బు మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ చాలా వెనుకబడిపోయింది. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేస్తారు ఆయనకి? డబ్బులు ఇస్తే పని లేదంట. అవునువా? ఏ రకంగా ఎవరు చెప్పింది నీకు? ఎందుకు ఇస్తారు నీకు డబ్బు? ఎందుకేళ్ళి డబ్బు? మీ ఎస్పీ గారికి డిఐజీ గారికి ఒకటే చెప్తున్నాం, ఇమీడియట్గా ఈయన మీద యాక్షన్ తీసుకొని ఈయన ఖచ్చితంగా మొత్తం డిస్మిస్ చేయాలా. డిస్మిస్ చేస్తేనే ఇట్లా వరకు ఇంకోసారి బాగుంటుంది. మీరు పోలీస్ వ్యవస్థ మర్యాదగా మీరు చేస్తే బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా ఆయన మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇరిచే ప్రసక్తిలో ఆయన్ని. ఎందుకంటే లాగ్ అప్డేట్ చేసే పని ఎవరు ఇచ్చినారు ఆయనకి? ఇప్పుడు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఎవరు చూస్తారు నీకు? భార్య అని కానీ ఆ మహిళలు అనుకుండా నువ్వా? అసలు మనం ఆ మాట్లాడకూడదంట. అటువంటి మాట్లాడినంట. అసలు మనం ఇది చెప్పుకోండి మీడియా ఉందా? అసలు లేడీస్ని కొట్టే పని ఏముంది అనవా? గన్నుతో పిల్లని అయితే గన్నుతో కొట్టినాయంట. మొత్తం ఇది కొడితే గన్నుతో కొట్టే బతుకునే మనిషి ఎక్కడ చూసినా గన్ను తిప్పేసి కొడుతున్నట్ట. అంత తప్పేం చేసినాడు? ఎందుకు క్వార్టర్స్ తీసుకుపోయి కొట్టే పని ఉంది? ప్రైవేట్ ప్లేస్కి ఎట్లా తీసుకుపోతావు నువ్వు? యారాగా ఏమైనా స్టేషన్లో ఏమైనా చేయాలా, మాట్లాడాలా, నువ్వేమంటే కోర్టు పెట్టాలా? ఎవరు చెప్పింది నీకు? ఏ రాజ్యాంగంలో ఉంది నీకు? సేమ్ కృష్ణాంక సిఐ నాగరాజు చేయాలనే చేసినాడు. ఏమంటే వాళ్ళ ఫ్యామిలీ కాపాడినారు కాబట్టి ఈరోజు వాళ్ళు కాపాడుకున్నారు కాబట్టి. లేదంటే ఎందుకు చూస్తున్నాం మనము? మన చనిపోయిన కుక్క చనిపోయిన కుక్కని ఎట్లా 4 కాళ్ళు పట్టుకుని ఇరుకొస్తారు? అది మనిషి? ఆ పిల్లోడే మనిషి కాడు. ఆ పిల్లోడు మందు తాగిన ఏదో మడతంగా తీసుకొని వెహికల్ తీసుకొని ఆసుపత్రికి పోయి తీసుకెట్టి వాళ్ళు మహిళలు అడుగుతుంటే ఏమంటారంట వాళ్ళ మహిళ మీకేం పని అని వాళ్ళు అసలు దుర్భాషలాడి మనం మాట్లాడుకున్న మాట్లాడారు. మహిళలు చీర చింపుతాడు ఎవడన్నా? మహిళలకు రక్షణ ఉందా? పోలీస్ స్టేషన్కి ఎందుకు వస్తారు? పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టినారు? రక్షణ కోసం పెట్టినారు పోలీస్ స్టేషన్. ఏదైనా కానీ పోలీసు వాళ్ళు ఉండాలనే ధైర్యంతో ఇప్పుడు ప్రజలు తిరుగుతున్నారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడుతున్నారు జనాలు. ఇదే కాదు, ఎక్కడైనా మహిళలు రావాలన్నా, ఎవరైనా జనాలు రావాలన్నా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయాలంటే పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ చేస్తుంటే ఇంక పోలీసులు లేకుండా రక్షణ ఎక్కడుంది రాజ్యాంగం? ఈ కానిస్టేబుల్కి ఎవడు ఇచ్చినాడు రాజ్యాంగం? ఉండేది రాము, ఇంకెవడు వీరేంద్ర అంట. వాళ్ళకి ఎవడు ఇచ్చినాడు? వీరేంద్ర రాము. మీ కథ చూస్తాం. ఇడిచే ప్రసక్తులు మీ ఏడున్నా కానీ మిమ్మల్ని తప్త సముద్రాలపైన ఇడిచే ప్రసక్తి ఈ శ్రీనివాస్ నాయకుడు కానీ మీ ఇద్దరిని ఇడిచే ప్రసక్తులు బాగా జాగ్రత్త పెట్టుకొని గుర్తు పెట్టుకోండి. ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు ఉండదు బాగా ఆలోచన చేసుకోండి. డ్యూటీలు చేసి 30 ఏళ్ళు మీరు 30 ఏళ్ళు డ్యూటీలు చేయాలి మీరు. అంటే ఎవరు మీకు జాబులు ఎవరు ఇచ్చినారు? మీరు కష్టపడి ఎగ్జామ్ రాసి ఉద్యోగాలు తెచ్చుకొని, అంటే జ్యోతం ఇచ్చిందే మీకు ఉద్యోగము? లేకపోతే చంద్రబాబు నాయుడు ఇచ్చినాడా ఉద్యోగం మీకు? ఎవడు ఇచ్చినాడు మీకు? మీరు కష్టపడి ఈరోజు ఉద్యోగాలు తెచ్చుకొని వాళ్ళ మాట ఎందుకు వింటారు? న్యాయపరంగా న్యాయం ఉంటే న్యాయం చేయండి. అంటే జ్యోతం చెప్తే జ్యోతం మాట వింటారా?
లోకల్ నాయకులు చెప్తే లోకల్ నాయకులు మాట్లాడతారా? ఎట్లుంటారా మీరు? పోలీస్ వ్యవస్థ ఉంది అని ఎందుకు? ప్రజల రక్షణ కాపాడేకే పోలీస్ వ్యవస్థ ఉండేది. ఈరోజు ఏం చేస్తున్నారు? ప్రజలు అదే పోలీస్ స్టేషన్ పోవాలంటే భయభ్రాంతి గురవుతున్నారు. మేము ఇడిసే ఇది మాత్రం ఎంతకని ఇడిసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఈ శ్రీనివాస్ నాయక్ని, ఈ రాముని, అదేవిధంగా ఉపేంద్ర, వీరేంద్రని ఖచ్చితంగా మీ ముగ్గురు మాత్రం ఖచ్చితంగా మీ ముందర ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. మీరు ఎక్కడ ఎవరికైనా చెప్పండి, చంద్రబాబుకే చెప్పండి. మీరు ఎదవడ ప్రసక్తి లేదు. చట్టం దాని పని పని చేస్తుంది. మేము ఇడిసే ప్రసక్తి లేదు మిమ్మల్ని అనే విధంగా ఈరోజు మీడియా ముఖంగా మీ అందరికి చెప్తున్నాం.